శ్రీ గురుభ్యో నమ. శ్రీ మోదమాంబాయ నమ. శ్రీ శ్రీ మోదకొండమ్మ వారు పూర్వము అసలు ఇక్కడ వెలిసినటువంటిది, ఇక్కడ ప్రతిష్ఠ చేసినటువంటి విధానం ఇదంతా కూడా పూర్వం మోదాపల్లి అనేటువంటి గ్రామం ఉంది, పాదాలకు లోపల ఉన్నటువంటి గ్రామంలో. అమ్మవారి నివాసం ఉండేటటువంటి కొండల మధ్యలో నివాసం ఉంటుంటే ప్రతి సంవత్సరము కూడా వెళ్ళి గిరిజనులు అందరూ కూడా గ్రామదేవత అయినటువంటి ఈ మోదకొండమ్మకి ఉత్సవాలు ప్రతి సంవత్సరం నిర్వహించుకుంటూ యథాశక్తిగా ఆ నివేదనలు అందరూ కూడా పట్టుకుని వెళ్ళి వాళ్ళు వండుకున్నటువంటి పదార్థాలన్నీ అమ్మవారి దగ్గర నివేదన పెట్టేసి మర్నాడు ఉదయం వెళ్ళి అవి తెచ్చుకుని ప్రసాదంగా స్వీకరించి భోజనం చేస్తూ ఉండేవారట. అలా జరుగుతూ ఉండగా కొంతకాలం గడిచిన తర్వాత అక్కడ గురువు గారు అర్చకుడు అయినటువంటి గురుస్వామి ఆ స్వామి అర్చకం పట్టుకుని వెళ్ళి నివేదనలు పెట్టేసి ఆ పట్టుకెళ్ళిన చెంబు నీళ్ళ చెంబు అక్కడ మర్చిపోయి వచ్చేది రావడం జరిగింది. అది జరిగిన తర్వాత మళ్ళీ మర్చిపోయిన చెంబు అని చెప్పి అర్ధరాత్రి సమయంలో ఆ పూజారి అందరూ కూడా ఇలా అక్కడికి వెళ్ళేసరికి అమ్మవారు అందరూ కూడా కూర్చొని భోజనం చేస్తున్న ప్రదేశంలోకి వెళ్ళేసరికి రాకుండా సమయంలో ఇక్కడికి వచ్చే వాటికి ఇక్కడ నుంచి సాక్షాత్కారం ఉండదని చెప్పి ఆవిడ ఆగ్రహించి ఆ చెంబును ఒక ఆగ్రహంతో తనడం, ఆ యొక్క చెంబు ఎక్కడైతే పడుతుందో నాకు సంబంధించిన వెలుస్తాయని చెప్పేసి అమ్మవారి చెప్పడంతో అలాగా కొంతకాలం గడిచిన తర్వాత ఘాట్ రోడ్ నిర్మాణం కోసం అని చెప్పి ఇదంతా కూడా వ్యవహారం చేసుకుంటుంటే దానికి యథా నిర్మాణం చేయాలనేటువంటి కొన్ని మలుపులు అగమ్య గోచరంగా గడుపుతుంటే ఆ కాంట్రాక్టర్ గారు ఆలోచించుకుంటూ ఉండగా ఈ యొక్క శుభ్రం చేస్తున్న పరిస్థితుల్లో చెంబు కనిపించడం, అప్పుడు ఆ ప్రాంతీయులందరూ కూడా వచ్చి మా తాతల నాడు ఇలా జరిగిందని చెప్పేసి వీళ్ళందరూ తెలియపరచడం, ఆ కనిపించినటువంటి పాదాలు వెలవడం, ఆ పాదాలను అక్కడ పెట్టి పందిరిగా చిన్న కర్రలతో పందిరిగా ఏర్పాటు చేసి అమ్మవారికి వెళ్ళేప్పుడు వచ్చేటప్పుడు కూడా అందరూ దర్శనం చేసుకునే విధంగా అక్కడ వ్యవహారం చేయడం, అమ్మవారి పాదాలుగా దినదినాభివృద్ధిగా అక్కడ పరిచెందడం ఆ యొక్క జరుగుతూ ఉండగా అక్కడికే ఇక్కడ నుంచి అందరూ అన్ని ఏజెన్సీ ప్రాంతాలు అదుపోల నుంచి కూడా వచ్చి ఇక్కడే అమ్మవారి వ్యవహారం అని పుట్టు స్థలంగా పాదాలను భావించి ఆ యొక్క పాదాల దగ్గరే ఉత్సవాలు జరిపించుకుంటూ ఉండడం ప్రతి సంవత్సరం కూడా జరుగుతుండేది. అలా జరుగుతుండగా 1980లో వచ్చినప్పుడు జమ్మలమల దాసర్ శర్మ గారు అని ఆయన ఇక్కడ ప్రజలందరూ కూడా ఇక్కడ నుంచి ఈ 10 కిలోమీటర్లు కూడా నడిచి వెళ్ళి ఈ ప్రాంతంలో ఇబ్బంది పడుతున్నారు ఈ వర్షంలో ఎండల్లోనని చెప్పేసి ఈ ఘటాలను శిరస్సును ధరించుకుని ఉత్సవాలు చేయడం చాలా ఇబ్బందికరంగా ఉంటుంది వీళ్ళకని చెప్పేసి అందరూ కూడా అమ్మవారిని నిత్యము దర్శించుకోవడానికి కొంత వ్యక్తులు నడిచి వెళ్తున్నారు అంత ప్రాంతం అని చెప్పేసి ఆలోచించుకుంటుంటే ఆయనకి అమ్మవారు ఏ రూపంలోనే ఎలా కనిపించిందో తెలియదు కానీ ఇక్కడ గ్రామంలో ప్రతిష్ఠ చేయాలి అమ్మవారిని సంకల్పం కలగడం, అది నలుగురు గ్రామ పెద్దలందరినీ కూడా పిలిపించి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా పిలిచి ఇలా నాకు అమ్మవారి దేవాలయం మన ఊళ్ళో నిర్మాణం చేయాలని చెప్పేసి సంకల్పం వచ్చింది ఆహారం అని చెప్పేసి అంటే గ్రామస్తులందరూ ఎవరు తోచిన సాయంలో వాళ్ళు చేస్తామని తప్పకుండా చేద్దామని చెప్పేసి అనడం, ఈ అమ్మవారిని ఎల్లయ్య అనేటటువంటి శిల్పిని తీసుకొచ్చి 1983లో ఇక్కడ శంకుస్థాపన చేసి ఆయన ఆధ్వర్యంలో 4-5 పెద్దలందరూ గ్రామస్తులందరూ కూడా పెద్దవాళ్ళందరూ కూడా ముందుకొచ్చి యథాశక్తిగా ఎవరు తోచిన వాళ్ళందరూ కూడా సహాయ సహకారం అందిస్తే ఇక్కడ అమ్మవారిని ప్రతిష్ఠ చేయడం. ఆ ఎల్లయ్య అనేటటువంటి వాడు ఇంకో 4-5 విగ్రహాలు కట్టినప్పటికీ కూడా ఇంత తేజోమయంగా నవ్వుతున్నటువంటి విగ్రహం కట్టలేకపోయినని చెప్పేసి చెప్పడంతో ఈ మోదం అనేటువంటి ఆనందం ఇక్కడే కావాలని అమ్మవారి ప్రతిష్ఠ జరిగిందని చెప్పేసి సంకల్పంతో భక్తి శ్రద్ధలతో దేవాలయం ఇక్కడ వరకు కూడా నిర్మాణం చేయడం, అక్కడి నుంచి కూడా దినదినాభివృద్ధిగా 60,000తో ఈ యొక్క అమ్మవారి ఉత్సవాలు ప్రారంభించడం, ఈ గ్రామస్తులందరూ కూడా తలో వ్యవహారకంగా చందాలు వేసుకుని అమ్మవారికి దేవాలయ అభివృద్ధి అయితేనేమి వ్యవహారకం అయితేనేమి అప్పటి నుంచి కూడా దినదినాభివృద్ధిగా 60,000తో ప్రారంభించినటువంటి పండుగ ఈ 1 రోజుని ప్రభుత్వం గుర్తించబడి కోట్ల రూపాయల్లోకి వెళ్ళిపోవడం, ప్రజలందరూ కూడా బాకీ ఉన్న మాదిరిగా ఈ అమ్మవారికి యొక్క చందాల రూపంలో అందరూ కూడా తెచ్చి ఇచ్చేస్తూ ఉండడం, ఈ అమ్మవారి పండుగ అనేటటువంటి జరుగుతూ ఉండడం జరిగింది. అలాగే కాలక్రమేణా కొంతకాలం గడిచిన తర్వాత ఇది బాగా ఆహారం అభివృద్ధి చెందని చెప్పేసి సమ్మక్క సారక్క హైదరాబాద్ లోను 2 రాష్ట్రాలు 2 కూడా ఎక్కువైనప్పుడు ఈ యొక్క ప్రదేశంలో ద్వితీయ స్థానంలో రాష్ట్ర గిరిజనోత్సవాల ద్వితీయ స్థానంలో ఉండేటటువంటిది. అటువంటిది ప్రభుత్వం గుర్తించి దీన్ని ఈ యొక్క రాష్ట్రం యొక్క పండుగగా గుర్తించాలని చెప్పేసి రాష్ట్ర గిరిజనోత్సవాల ప్రథమ స్థానంలో వ్యవహారం ద్వితీయ స్థానంలో ఉంది కదా అని చెప్పి 2 రాష్ట్రాలు విడిపోయిన తర్వాత ప్రథమ స్థానంలో దీన్ని తీసుకురావడం, దాన్ని గుర్తించి దీనికి ఆ గవర్నమెంట్ తరపుకి ఐటీడీఏకి నిధులు కొద్దిగా వ్యవహారం చేసి వచ్చిన భక్తులకు సౌకర్యార్థంగా ఏర్పాటు చేసేటటువంటి విధంగా గవర్నమెంట్ నుంచి నిధులు సమకూర్చడం, ఆ వచ్చినటువంటి పోలీసులకి యొక్క వ్యవహారాలకి అందరికీ కూడా ఈ గవర్నమెంట్ నిధులు సమకూర్చడం, వచ్చినటువంటి వారు శానిటరీకి అయితే వ్యవహార ఐటీడీ నుంచి అన్ని సౌకర్యాలు కూడా వారు ఏర్పాటు చేయడం, పోలీసు శాఖ వారిని తీసుకురావడం, అక్కడి నుంచి ఇంకా దినదినాభివృద్ధిగా ఎవరు ఎమ్మెల్యే అయితే ఉంటారో వాళ్ళకి 5 సంవత్సరాలు ఉంటారో ఎన్ని సంవత్సరాలు ఉన్నప్పటికీ కూడా వారి ఆధ్వర్యంలోనే ఈ ఆలయాన్ని ఇలా నడిపించాలనేటటువంటి విధానంగా ఇన్ని సంవత్సరాలు కూడా జరుగుతోంది. ఈ ప్రకారంగా జరుగుతుండగా ఇలా దినదినాభివృద్ధిగా జరుగుతూ ఉండడం, ఈ ఉత్సవాలకు ప్రతి వాళ్ళు కూడా వచ్చి దర్శనం చేసుకుని అమ్మవారిని చూసి దర్శించిన వెంటనే కోరిన కోరికలన్నీ కూడా సిద్ధించ వాళ్ళు వెళ్ళి 10 మందికి చెప్పడం, అలా వందలు వేలలో లక్షల్లో వచ్చేటటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈ యొక్క ఎమ్మెల్యే వచ్చిన తర్వాత ఏదో అన్నదానం అనే కార్యక్రమాన్ని కూడా ప్రారంభించారు. ఇది నిత్య అన్నదానంగా ప్రయత్నం చేయాలనేటువంటి సంకల్పంతో వీలైతే ఉన్నారు. ఈ ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. ఈ ఆలయాభివృద్ధి కూడా జాగ్రత్తగా వాళ్ళందరూ భక్తులు వారందరూ వాళ్ళే ఎవరు అడగకుండానే వాళ్ళే తీసుకొచ్చి ఈ కార్యక్రమం మేము ముందుకు చేస్తామని చెప్పేసి విరాళాలు సమర్పించడం,
ఈ దినదినాభివృద్ధిగా ఈ యొక్క ఆలయం అభివృద్ధి అలా ప్రకారంగా జరుగుతోంది. ఈ ప్రకారంగా దీనికి ముహూర్తంగా మనం అన్ని విధాలా కూడా వాతావరణము అన్ని కూడా మనకి మే నెలలో సౌకర్యంగా ఉంటాయి. పిల్లలకి అందరికీ కూడా సెలవులు ఉంటాయి. వైశాఖ మాసం కలిసి వస్తుంది అని చెప్పేసి ఈ యొక్క అప్పట్లో పెద్దల పూర్వీకులందరూ కూడా మే నెలలో పండుగ చేయాలనేటువంటి నిర్ధారణకు రావడం, మన పండుగ మనం మే నెలలో ఈ యొక్క అమ్మవారి ప్రతిష్ఠ చేసి మే 12, 1985లో ఈ యొక్క అమ్మవారిని ప్రతిష్ఠ చేయడం జరిగింది. అప్పటి నుంచి కూడా మే నెలలో ఆ 12వ తారీఖు ముందు గాని వెనుక గాని వచ్చేటువంటి విధంగా కలిసి వస్తే ఆ వారంలోనే ప్రాముఖ్యతంగా ప్రధానంగా ఈ యొక్క ఉత్సవాలు నిర్వహించకూడనటువంటిది జరుగుతూ అనుమతిగా వస్తుంది. కొన్ని అనివార్య కారణాలు ఒక సంవత్సరంలో ఎలక్షన్ కోడ్ ఉన్న కారణం చేత ఒక సంవత్సరంలో వాయిదా పడడం అనేది జరిగింది. వాయిదా వేసుకోవడం అనేది ఆ సౌకర్యార్థం. అప్పటి నుంచి కూడా అలాగే మే నెలలో ద్వితీయార్థంలో అంటే ప్రథమ 1, 2, 3 తారీఖుల్లో అయితే వ్యవహారం మళ్ళీ పుట్టినరోజు విడిగా చేయాలి. అమ్మవారు అందంగా కళాకాంతులతో ఊరేగించడానికి మళ్ళీ అసౌకర్యంగా ఉంటుంది. ఊరంతా కూడా లైటింగ్ అది పెట్టి ఉంటుంది కదా, అన్ని విధాలా కలిసి ఉంటుంది అని చెప్పేసి మినిమం గా అమ్మవారి పుట్టినరోజు ఇందులో కలిసి వచ్చే విధంగానే ముందులో ఒక్కొక్క సంవత్సరం అయితే 4 రోజులు పండుగ చేసినటువంటి విధానం కూడా ఉంది. ఈ యొక్క బుధవారం వచ్చింది ఒక సంవత్సరం, ఒకసారి అయితే శనివారం వచ్చింది. అలాగే ఈ ప్రకారంగా అమ్మవారి ఉత్సవం మినిమం ఎలా అయినా పుట్టినరోజు అందులో కలిసేటటువంటి విధంగా ప్రధానంగా పండగ అయితే ఆది సోమ మంగళవారాలు జరుగుతూ ఉంటుంది. ఈ ఉత్సవం ఈ ప్రకారంగా అమ్మవారు పుట్టినరోజు కలిగినట్లయితే అమ్మవారు కూడా ఆనందంగా చక్కగా పుట్టినతోనే ఉంటుంది ఆహారం అని చెప్పేసి ఉంటుంది అని చెప్పేసి సదుద్దేశంతో ఈ ప్రకారంగా ముఖ్యంగా తిదివార నక్షత్రాలన్నీ కూడా బాగుండగా చూసుకుని అన్ని విధాలు కూడా చూసుకుని ప్రజల సౌకర్యం చూసుకుని ఉన్నటువంటి పిల్లలకి వేసవికాలం అయితే సెలవులు కూడా ఉంటాయి. అందరి కుటుంబాలు కూడా చక్కగా వచ్చి ఈ యొక్క పండుగ నిర్వర్తించుకోవచ్చు అనే ఉద్దేశంతో అప్పట్లో పూర్వీకులు ఆ మే నెలలో 2వ వారానికి పుట్టినరోజు కూడా కలిసి వస్తుంది, ఇది అది అన్ని కూడా చేసుకోవచ్చు అని చెప్పేసి సదుద్దేశంతో ఆ యొక్క వారంలో పెట్టడం అనేటటువంటి జరుగుతుంది. ఈ ప్రకారంగానే దినదినాభివృద్ధిగా ఈ యొక్క ఉత్సవాలు ఎవరు ఎమ్మెల్యే అయితే వాళ్ళ ఆధ్వర్యంలో వ్యవహారం జరుగుతూ ఉండడం, దానికి ఒక ఉత్సవ కమిటీ ఏర్పాటు చేయడం, ఎవరైతే ఉత్సాహంగా కమిటీ వేసుకుని ఈ యొక్క పండుగ నిర్వర్తిస్తారో వారికి ఆలయ కమిటీ ప్రవేశం లేకుండా పూర్వం ఎలా ఉండేదంటే వాళ్లే చందాలు వసూలు చేసుకున్న ఉత్సవ కమిటీ ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆధ్వర్యంలోనే ఈ యొక్క ఉత్సవాన్ని అంతా కూడా నిర్వర్తించేటటువంటి పరిస్థితి ఉండేది. లాభం వస్తే వ్యవహారంగా అమ్మవారికి సమర్పించడం, లాస్ వస్తే మరి వాళ్ళు భరించుకోవడం అనేటువంటి పరిస్థితిగా పూర్వం పండుగ జరుగుతుండేది. ఈ ప్రభుత్వంచే గుర్తించిన తర్వాత ప్రభుత్వం నుంచి ఏవో నిధులు వస్తున్నాయని ప్రజల్లో వార్త వెళ్ళడం, వాళ్ళందరూ కూడా చందాలకని చెప్పి వీళ్ళందరూ కూడా వీళ్ళు ఇదే ప్రభుత్వం నిధులు వస్తుంది కదా మనం ఇక్కడ చందాలు ఇవ్వడం ఎందుకని చెప్పేసి వీళ్ళలో ఈ యొక్క న్యూనతా భావన అనేటువంటి రావడం, అప్పుడు కూడా పాత కమిటీల వాళ్ళు కూడా ఈ యొక్క నివేదిక సమర్పించడం జరిగింది. కొంతమందికి అయితే నిధులు రావడం జరిగింది, కొంతమందికి రాకుండా ఆగిపోయినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఉత్సవాల నిర్వహణలో ఎవరు ఉన్నప్పటికీ ఏ ప్రకారంగా ఉన్నా అమ్మవారు అయితే చక్కగా అందరినీ కలిపి వ్యవహారికంగా సఖంగా సంతోషంగా ఈ యొక్క ఉత్సవాలు దినదినాభివృద్ధిగా జరుగుతూ ఉన్నాయి. ఈ ప్రకారంగా ఈ సంవత్సరం కూడా దినదినాభివృద్ధిగానే ఈ ప్రతి సంవత్సరం ఆ సంవత్సరానికి మించి ఈ సంవత్సరం ఆ సంవత్సరానికి అన్ని సంవత్సరాలకి మించినటువంటి సంవత్సరంగా ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈ సంవత్సరం కూడా ఘనంగా ఇంకా మనకు జిల్లాలు ఏర్పడడం అనేటువంటి కార్యక్రమం ఉంది. మనకు అల్లూరు సీతారామ జిల్లాగా ఏర్పడింది. మనకు ఐఏఎస్ అధికారులు వైపు పెరిగారు. మనకు ఉండేటువంటి పూర్వం ఆర్డీఓ గారు పిఓ గారు ఇద్దరు ఐఏఎస్లు మాత్రమే ఉండేటువంటి వారు పరిస్థితి ఉండేది. ఇప్పుడు కలెక్టర్, జాయింట్ కలెక్టర్, పిఓ ఇలాగ 4, 5 ఐఏఎస్ ఆఫీసర్ల ఆధ్వర్యంలో ఐపీఎస్లు, ఎస్పీ గారు పూర్వం మనకు డిఎస్పీ పరంగానే ఉండేది. ఇప్పుడు ఎస్పీ, డిఎస్పీ అందరు అధికారులు జిల్లా అధికారులందరూ జిల్లా హెడ్ క్వార్టర్ గా రావడంతో ఇంకా అధికంగా చేయాలనే ఉత్సాహంతో అందరూ కుతూహలంగా అయితే ఉన్నారు. ఆ ప్రకారంగానే ఉత్సవాలు ఇలా ఘనంగా నిర్వర్తించి నిర్వహణ జరగాలి. వచ్చిన భక్తులకు ఏ విధమైనటువంటి అసౌకర్యాలు లేకుండా అందరూ సామూహికంగా సంఘీకంగా కూర్చుని అంతా కూడా ఎటువంటి వ్యవహారం ఉన్నా మన ఊరు పండగ, మన పరువుకు సంబంధించిన ప్రతిష్ట, పాడేరంటే పండగ అంటే ఒక వ్యర్థ ప్రాధాన్యత ఉంది. దయచేసి అందరూ కూడా గమనించి ఈ విషయాన్ని అన్యోన్యంగా మనందరం కూడా కలిపి మన అమ్మవారి పండుగను ఘనంగా చేయాలని మరీ కోరుకుంటూ వీరందరికీ ఆ శక్తియుక్తులు భగవంతుడు ప్రసాదించాలని కోరుకుంటూ